నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం కడప సెంట్రల్ జైలు వద్దకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేరుకున్నారు సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ పొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డిని పరామర్శించేందుకు లోకేష్ టీడీపీ నాయకులు జైలు వద్దకు చేరుకున్నారు సెంట్రల్ జైలు వద్ద లోకేష్ మీడియాతో మాట్లాడారు ఏపీలో జంగిల్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు రాష్ట్రంలో జగన్ పీనల్ కోడ్ నడుస్తుందన్నారు జగన్ ప్యాలెస్ పిల్లి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు సమస్యలపై మాట్లాడితే జగన్ పారిపోతున్నారని మండిపడ్డారు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ రివర్స్ లో నడుస్తుందన్నారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక జంగల్ రాజ్ నడుస్తుంది 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు అవట్లా ఏకంగా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ నడవట్ల జేపీసీ జగన్ పీనల్ కోడ్ అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తే నాకైతే జాలి వేస్తుంది అతను ప్యాలెస్ పిల్లి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్యాలెస్ పిల్లి అందుకే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ట్వీట్ పెడితే కంగారు ప్రజల సమస్యల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు పోరాడితే ఈ ప్యాలెస్ పిల్లికి ఎక్కడ లేని గుండెపోటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వాస్తవాలు ఆయనకి తెలియజేసే ప్రక్రియలో మేముంటే ఈ ప్యాలెస్ పిల్లి ఈరోజు పారిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తాం ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ అంటే దేశంలోనే టాప్ 3లో ఉండేది అలాంటిది కొంతమంది వలన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రివర్స్ లో నడుస్తుందండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏకంగా బాధ్యతల పైన కేసులు పెడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు బాధ్యతల తరపున పోరాడాల్సిన డిపార్ట్మెంట్ కొంతమంది వలన ఈరోజు బాధ్యతల పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు నేను కొన్ని ఉదాహరణలు ఇస్తా 2019 జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 60 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెట్టారు